అండి, విశ్వా ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. చేపల వేపుడు. ఇదిగోనండి, నేను ఫిష్ ముక్కలు తీసుకుంటున్నాను. ఇలా నేను ఫిష్ ముక్కలు తీసుకున్నానండి. వీటిని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి నేను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఈ మూడు కలిపి ఇలా మ్యాగ్నెట్ చేసుకుందాం. వీటిని బాగా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టించుకుంటున్నానండి. ఇలా రెండు వైపులా పట్టించేసుకోవాలండి ఉప్పు, కారం, పసుపు. ఇదిగోనండి, ఇలా నేను ఉప్పు, కారం, పసుపు వీటికి ఇలా మ్యాగ్నెట్ చేసుకున్నాను. ఇది ఒక 10 నిమిషాలు నేను పక్కన పెడతానండి. ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఫిష్ ఫ్రైకి మసాలా. ఇదిగోనండి, నేను ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు తీసుకున్నానండి. అలాగే చిన్న కొబ్బరి ముక్క, చిన్న అల్లం ముక్క అండి, ఎంతో కదా ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇదంతా పేస్ట్ చేసుకుంటానండి. అలాగే 2 చిన్న ఉల్లిపాయలండి, మీడియం సైజు. ఈ సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను 2. ఇలా ముక్కలు కోసుకున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసుకునండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి మళ్ళీను. ఇదిగోనండి, ఫిష్ ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి నేను 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. దీన్ని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఫిష్ వేసి ఇప్పుడు బాగా మీడియం మంట మీద నేను వేపుకుంటానండి. ఇదిగోండి, ఇప్పుడు చేప ముక్కలు ఒకవైపు ఎగిపోయి రెండో వైపు తిరిగేస్తున్నానండి నేను. ఒకవైపు ఎగిపోయాక మళ్ళీ తిరిగేసుకోవాలి. చెరువు చేప అండి ఇది, కానీ చాలా పెద్ద చేప. ఒకవైపు వేగిపోయింది కదండి, రెండో వైపు కూడా వేగిపోయాక చూద్దామండి. ఇవ్వండి, చేప ముక్కలు వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఇంకా రెండో వైపు కూడా ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఆయిల్లోనండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను.
3 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. పచ్చిమిర్చి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి, 2 మీడియం సైజు ఉల్లిపాయలు. నేను అవి పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగాలండి. ఉల్లిపాయ పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదండి, దాన్ని వేసుకుంటున్నాను నేను. మసాలా పేస్ట్ వేసి ఇందులోనే మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇందాక ముక్కల్లో వేసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇందాక కొంచెం వేసుకున్నాను కదండి, ఇప్పుడు మళ్ళీ గ్రేవీకి సరిపడా వేసుకుంటున్నాను. ఈ మసాలా ఉల్లిపాయ పేస్ట్ ఇంకా ఆయిల్ తేలే వరకు వేపుకోవాలండి. అండి మసాలా అంతా వేగిపోయిందండి, ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను. ఇందాక ఫిష్ వేపినప్పుడు కూడా 1/2 స్పూన్ కారం వేస్తానండి నేను. కొద్దిగా కరివేపాకు వేస్తాను. ఇలా అంతా వేసేసుకున్నాకండి ఇప్పుడు ఫిష్ ముక్కలు పెట్టేసుకుందాం. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకునండి, తిరగా మరగా వేసుకుని కాసేపు వేపుకోవాలండి. గ్రేవీ ఇలా ముక్కల పైన కూడా కొంచెం వేసుకుంటాండి, మళ్ళీ తిరగేసినప్పుడు బాగా ముక్కలకు పట్టుకుంటుందండి ఇది. ఇలా ఒకసారి తిరగేస్తుంది. ఇలా తిరగేసుకుంటూ ఫస్ట్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి కాసేపు. ఇది కారం మసాలా అయ్యి బాగా పడుతుందండి వీటికి. సిమ్లో ఉంచానండి కాసేపు ఇలాగా. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా ఉంచి మళ్ళీ తిరగేస్తానండి నేను. ఎందుకంటే నేను ఒక పావు స్పూను మెంతుల పొడి, పావు స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గరం మసాలా మెంతుల పొడిని మిక్స్ చేసేసండి నేను ఈ ఫిష్ ముక్కల మీద చల్లుతానండి నేను. ఇలా ముక్కల పైన చల్లుకోవాలండి. ఇది మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుందండి అలా చల్లుకుంటేను. అలాగే కొత్తిమీర కూడా వేస్తాను. వీటిని మళ్ళీ తిరగేస్తానండి నేను ఒకసారి. వీటిని ఇలా తిరగేస్తండి, మళ్ళీ చల్లుతానండి ఇది తిరగేసినట్లు మీద.
మళ్ళీ ఇటువైపున కూడా ఈ గరం మసాలా మెంతుల పొడి చల్లేస్తాను. అలాగే మళ్ళీ కొద్దిగా కొత్తిమీర. మళ్ళీ తిరిగేస్తానండి వీటిని. జాగ్రత్తగా తిరిగేసుకోవాలండి, ఫిష్ కదా. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఉప్పు అన్నీ సరిపోయాయండి దీంట్లోని. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ అండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇదిగోనండి, ఫిష్ ఫ్రై రెడీ అండి. అలాగే ఈ ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.